వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జనగామ జిల్లా ఏనబావి గ్రామం పిట్టలోని గూడెంలో జరిగినటువంటి ఘటన తర్వాత అసలు కాళియా కనకయ్య ఎట్లాంటి జీవన విధానాన్ని అవలంబించేవాడు, అసలు ఏం పని చేసేవాడు, ఎందుకింత విపరీత ధోరణి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఆలోచన విధానం తనకు ఉండేది, తను కాలనీవాసులతోటి కానీ తను వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రవర్తన తనలో కనిపించేది. ఒక్కొక్కసారి మనం కాలనీవాసులను కలుపుకుందాం, ఒకసారి వాళ్ళని కలుపుకుందాం. వాళ్ళ బంధువులు ఉన్నారు, తెలిసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఈ కనకయ్య ఎట్లా ఉండేటోడమ్మా ఇక్కడ కాలనీకి వస్తే? ఈడ ఉండేటోళ్ళు మంచిగా అటు ఇటు తిరుగుంటా మనలుగా మంచిగా ఉండేటోళ్ళు. కానీ మన మనిషి లెక్క ఇటు తిరిగిడు మంచిగా. మా గూడెంలో 2-3 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఇంకా వేరే వాళ్ళ దేశం పోయినారు సార్. వాళ్ళు బోనాలకెళ్ళి అటు వెళ్ళిపోయారు మంచిగా. పెద్దగా అయినాక ఏం చేసిన అంటే ఈ చంచాలం పట్టిండు. మన గూడెం ఈడ ఒకరోజు ఉన్నట్టు అటు పోయినట్టు పోయిండు. అట్లా చేసి ఏం చేసిండు, ఇంకా లేడీస్ల బండి ఒంటరిగా ఎవరు పడతారో అల్ల పొంటి ఇంకా ఆయన మేట ఎట్లా తిరిగిందో, ఆయన ఎట్లా తెలిసిందో ఆయన తెలిసే వరకు మనుషులకు అన్నది ఖరాబ్ చేస్తుండు. లేడీస్లు ఎవరు ఒంటరిగా ఎవరు వెళ్తే అడవిలో పొంటి వెళ్ళినా కూడా, మా తోటల పొంటి వెళ్ళినా కూడా మంచి ఒక్కరు ఆపడితే చాలు ఆయన పట్టుకొని ఎట్లా చేశాడో అట్లా చేసి ఇష్ట పెడతాడు. దొరకడు మన ఇంకా అది ఎవరిదే గుట్టల పొంటి పెద్ద గుట్టల పొంటి ఊళ్ళో పొంటి వాళ్ళు తెలిసినో ఎక్కడెక్కడో ఊరు చాలా తెలుసు సార్. షికారు చేస్తాడు, అంతా చేస్తాడు. ఏ పని అయితే ఆ పని అంతా చేసుకుంటారు. కానీ మందు గుడామ కొడితే తాగుతాడు, మందు కళ్ళు అంతా తాగుతాడు. తాగి ఒంటరిగా ఎవరు కాబడితే వాళ్ళ ఎంబడి ఆడోళ్ళ పంటే ఎగబడతాడు. గుట్కాలు, సిగరెట్లు, గంజాయి లాంటివి తాగుతాడు, అన్ని తాగుతాడు. జోడబాయి తింటాడు, పొగాకు తింటాడు, సారా మందు ఏది పోతే అది మొత్తం అరాడు కూడా తింటాడు. తిని అలవాటు ఏం దిమాకరా అయిందో ఏందో కానీ మా దాంట్లో అయితే అసుంటి పని అయితే మాకు తెలియదు సార్. మనసు చంపడం, నరకడం అయితే మా పిట్టలో జాతర ఇంత మేము పుట్టి ఇంత పెరిగినాం. కానీ మాకు దొంగ పని అయితే తెలియదు, కొట్టడం తెలియదు, నరకడం తెలియదు. ఆయన ఎక్కడికోలో వచ్చి ఈడ మా గూడెంకి ఈడ బతికి దూరం పోలు వచ్చి మన మనసు లెక్క మనసు ఉన్నారా మేము అనుకున్నాం. గింత ఘోరం బతుకు చేస్తారని మేము ఇప్పుడు అనుకోలేదు సార్. దాని గురించి ఆయన చూసి మొత్తం మస్తు ఈ గూడె మొత్తం ఆడలు మొగులు మొత్తం భయం పడేది. బయటికి పోవాలన్నా భయం పడేది, ఒక షికారికి పోవాలన్నా భయం పడేది. ఊళ్ళో మొగలుకు ఏడపోయినా మా మొగలుకు తీసుకుపోతాం. ఇద్దరు ఆడలు కలిసి 2-3 కలిసి వెళ్తాం. ఊళ్ళో పోవాలన్నా 2-3 కలిసి వెళ్ళాలి. నైట్ బయటికి పోవాలన్నా 2-3 కలిసి పోవాలి సార్. దొంగడు ఎక్కడికి వెళ్ళి వస్తాడో ఆడ అది మస్తు భయం ఉంది. ఆయన సావడమే మేలు. ఆయనతో సచ్చినాక మాకు సంతోషం అయింది. భయం అనేది డౌట్ అయినది మాకు ఏది పోయింది. ఆయన ఎప్పుడు సచ్చిందో ఆ డౌట్ ఆయనతో పోయింది మాకు. ఇక్కడ తను ఎక్కడైతే కాళియా కనకయ్య ఉన్నాడో తను ఇప్పటి వరకు చేసినటువంటి పనులన్నీ ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పనులుగానే మనం తెలిసింది. కానీ మరొక విషయం, కొత్తగా తెలిసినటువంటి విషయం ఏంటంటే చంపిన తర్వాత ఎవరినైతే హత్య చేస్తాడో గొడ్డలితో నరికిన తర్వాత వాళ్ళ రక్తం కూడా తాగుతాడన్నటువంటి విషయం కూడా తెలిసింది. అసలు ఏం జరిగింది, వాళ్ళ బాధితులు వాళ్ళ సొంత పిన్ని ప్రస్తుతానికి మనతో ఉంది. ఆమె మీద కూడా అఘాయిత్యం చేయడానికి వెళ్ళి బయటపడినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ సొంత పిన్ని లచ్చమ్మ ఉంది. లచ్చమ్మ, ఇప్పుడు తను రక్తం కూడా మనుషుల రక్తం కూడా తాగుతాడని చెప్పి తెలిసింది, నిజమేనమ్మా? తాగిండంట సార్. రక్తం కూడా కోసి కారుతుంటే సుధా చేయడంతో ఇట్లా బట్టి 3 బుక్కలు 4 బుక్కలు రక్తం కూడా తాగేసిండంట. మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పిండు సారు. గట్లా నరకబాధలు చేసి పొరగాలు ఆగమాగ చేసి సొంతం బిడ్డలకు కూడా రేపు చేసిండు. మా శిరీష బిడ్డలు నా బిడ్డలు 4 బిడ్డలు సారు. ఒక బిడ్డను రేపు చేసిండు, ఈ బిడ్డను రేపు చేసిండు, సంపపోయిడు. ఇట్లా రేపు చేసిండు అని చెప్పిన అనుకుని నరక సంతానికి కూడా చెప్పిండు సారు. బెదిరిసిండు. నన్ను కూడా 2-3 సార్లు కొట్టేది అనుకుంటారు, గది కొట్టిండు సారు. మీరు ఇట్లా చేస్తుండు, నా కొడుకు ఇట్లా చేస్తుండని చెప్పొద్దు. కానీ అట్లా ఎద్దు కొట్టిండు నన్ను, మా అట్లా దొరకబట్టి నేను చెప్పలేదు సార్ భయంలా. ఎక్కడెక్కడ ఎవరెవరిని చంపి ఎక్కడెక్కడ రక్తం తాగినామని గిడగి మన శుద్ధాల కాడ చంపి మా ఆడిబిడ్డది రక్తం తాగినట్ట సార్. మా వాళ్ళు చెప్పిర్రు, మా వాళ్ళతో వాడు కలిసి చెప్పిండట. వాళ్ళు చూసిరంట. వాను అడవిలో ఉన్నాడు, ఇట్లా షికారికి పోతాం కదా సారు. మా తమ్ముడికి ఇట్లా షికారికి పోతే కలిసిండట. ఏందిరా గిట్ట సంగతి గిడ ఉన్నాం అంటే వానికి అక్కడ నరికి
ఒక ఆమె కాడ నరికి రక్తం తాగి వచ్చినారని చెప్పిండట. రక్తం తాగి బొట్టు కూడా పెట్టుకున్నట సారు. ఇట్లా తాగి బొట్టు కూడా పెట్టుకొని వచ్చినారా నా కన్నలో ఉన్న మనిషిని ఖతం చేసి వచ్చిందా అని చెప్పిండట. అయితే ఆ మాట మా తమ్ముడు ఫోన్ చేసి మమ్మల్ని చెప్పిండు సార్. జాగ్రత్తగా ఉండమని జాగ్రత్త చెప్పు భయంలో ఉండురు గిట్ట సంగతి వాళ్ళు వాడు చెప్పిండు ఖుద్దు వాడు మాకు చెప్పిండు మీరైతే భయంలో మంచిగా దాగుర్రి మంచిగా ఉండురని మా తమ్ముడు అయితే చెప్పిండు సారు. ఇదే వాడు చంపితేనే మేలు, వాళ్ళు చచ్చిపోయిందే వాళ్ళతోనే. వాడు ఎప్పుడు చెప్పిండు ఎప్పుడు చచ్చిపోయిండో అప్పుడు మాకు భయం పోయింది సారు. ఇప్పుడు సుద్దా ఇక్కడ అన్నం తిని బతున్నాం సార్. ఇప్పుడు పానాలు వస్తాయి, ఇప్పుడు పానాలు వస్తాయి మా పిల్లలకు మాకు ఇంత పానాలు వస్తాయి అయితే సార్. ఇప్పుడు మీ అన్న ఇప్పుడు దాదాపు 5గురినేమో చంపినని చెప్పి అంటున్నారు. 5గురిని చంపిన తర్వాత నా గొడ్డలతో నరకంగా నిజంగా రక్తం తాగేదా? నిజంగా రక్తం తాగిండు సార్ వాడు. నిజంగానే ఆ రోజు మొత్తం ఫుల్లు తాగి వచ్చిండు. ఆ ఫుల్లు తాగి వచ్చి సోయి లేకుండా తాగి వచ్చి మొత్తం ఆమెను ఘోరంగా చంపి రక్తంతో బొట్టు పెట్టుకొని మొత్తం రక్తం దాగి మిషాలు అన్ని రక్తంతోనే ఉన్నాయి వానికి. ఆ రక్తం దాగిండు. ఇక అటు వెళ్ళిపోయిండు, భార్యలను తీసుకొని రాత్రికే పరారైపోయిండు. ఆ చెల్లెలను కూడా సంతం చెల్లెలను కూడా ఇడిచిపెట్టలే. సంతం చెల్లెలను కూడా రేపు చేసిండు, భయం పట్టించిండు సార్ వాడు. చెప్తే నీకు బయటికి చెప్పినావు అనుకో నా పేరు ఏమన్నా ఎవరన్నా నా పేరు ఇట్లా చేసినా అని పేరు చెప్పితే మీకు పండుకున్నప్పుడే మీకు నరికి మీ తలకాయలు పాడేసి పోతా అన్నాడు. అదే ఆ భయానికి మేము ఎవరికి పెద్ద మనసులోకి ఎవరికి చెప్పలే సార్. అదే మీ అమ్మకి కూడా చెప్పలేదా మరి? చెప్పలే. మళ్ళా కులం పంచాయత్ కూర్చున్నాక చెప్పినాం మేము. అటు ఉరికిపోయినాక అప్పుడు ధైర్యం వచ్చినాక మేము చెప్పినాం. ఇప్పుడు ఇంతమంది బాధితులు ఉన్నారు కదా, ఇప్పుడు కొంతమంది నరికిన తర్వాత ఇప్పుడు నరికిన ప్రతిసారి కూడా రక్తం తాగేదాయనే? ఎప్పుడు తాగి వస్తే అప్పుడు ఎప్పుడు తాగితే అప్పుడు నరుకుతూనే ఉంటాడు. మంచిగా తాగకుంటే మంచిగానే ఉంటాడు. తాగిండు అనుకో మొత్తం ఖరాబ్ చేసుకుంటూ పోతాడు, చంపుతాడు, రక్తం తాగుతాడు. వాని తలకాయ గిర్ర తిరుగుతుంది. వాడు తాగి వస్తే వాని ముఖం చూస్తే భయం పడి చావాలే మనం. అందరూ తాగుతారు కదమ్మా. ఇప్పుడు మామూలుగా అందరూ ఏంటంటే కళ్ళు తాగుతారు, మందు తాగుతూ ఉంటారు, బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, గుట్కాలు కూడా తింటూ ఉంటారు. కానీ ఎవరు ఇట్లా ఇంతగానం చేయరు. మరి ఈయన ఎందుకు ఇంత విపరీతంగా చేస్తాడు? ఈయన ఎందుకు అట్లా అయింది? ఏం తాగుతాడు? ఇంకేం తాగుతాడు? వాడు గుట్కలు తింటారు, ఆరాలు తింటారు, అంబర్ తింటాడు, జోడబైలు తింటారు. జోడబైలు, అంబర్లు, గుట్కలు. ఆ గంజాయి అయితే మనకు తెలియదు సార్. తింటాడు కావచ్చు, మనకు తెలియదు. మళ్ళా మందు తాగుతాడు, బీర్లు తాగుతాడు, కోటర్లు తాగుతాడు. ఇక కోటర్లు మందు తాగినప్పుడే వాని తలకాయ వేరు ఎర్రగా అయితే కళ్ళు రక్తం గారినట్టుగా ఉంటది వాని కళ్ళు. వాని చూస్తేనే భయపడి చావాలే మనం. అట్లా అవుతాడు మనిషి. మరి ఇంట్లో మీరు ఎవరెవరు ఉంటారా? మీ సొంత చెల్లెలే కదా, మీ ఇంట్లో ఎవరెవరు ఉండేది? ఆయనతో ఉండేది ఇంట్లో? మేము ఉంటాం. మా బాపు ఏదైనా పనికి ఉంటే బియ్యానికి వారికి వెళ్ళిపోయినాక తాగి వస్తాడు. ఇక ఆడదాకా పోయి వస్తావా లేకుంటే నేను చంపాలా అంటాడు. భయానికి వాని తోటి పోతాడు. ఇక మాకు తీసుకుపోతాడు. ఇక రేపు చేస్తాడు. నువ్వు బయట చెప్పినావు అనుకో పండుకున్నప్పుడే గోసి వెళ్ళిపోతా, మీ తలకాయలు వేసిపోతా అంటాడు. ఆ భయానికి మేము ఎవరికి చెప్పలేదు సార్. వాడు చచ్చిందే మంచిది. వాడు చచ్చింది మేము మా దేవునికి కొబ్బరికాయలు మేము కొట్టుకున్నాం అప్పుడే. వాడు చచ్చినప్పుడే కొట్టుకున్నాం అంతే సార్. వాడు మంచిగా రక్షాసి వాడు. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదమ్మా, బండి నడిపేటప్పుడు కూడా చాలా ఎట్లా పోతాడు? బండి నడిపితే మనం భయం. వెనకటి కూర్చొని వాళ్ళ భార్యలు చూడు ఎగురుకుంటా పోతారు. వెనక కూర్చున్న వాళ్ళు ఆడేదులు భయం పడి వస్తారు, ఇట్లా గట్టిగా పట్టుకుంటారు. మొత్తం గాలి మీదనే పోతారు. వాళ్ళ ఆడేళ్ళు మొత్తం ఏడ్చేది వస్తారు. వద్దు దండం పెడతా మెల్లగా పోని అంటే కూడా మెల్లగా పోనీయడు. అంత స్పీడ్ పోతుంది బండి. మళ్ళీ ఇట్లా 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 అనుకుంటా పోతాడు. 90, 80, 100 పోతాడు బండి మీద. మనిషి అవ్వడాడు మొత్తం 100 పట్టుకుంటాడు బండిని. వాడు ఏడ పోవాలన్నా ఒక 10 నిమిషాలే పోయి ఆపుతాడు బండి ఆడ. అట్లా చేస్తాడు వాడు. అసుంట మనిషి ఈ గుడేంలో ఎందుకు ఈ ఆచుంట మనిషి ఎందుకురా? ఇది ఎక్కడ దొరికినా ఎక్కడ దొరికినా వాళ్ళకు కులం పంచాయతీ పెట్టినా ఎక్కడ దొరికినా మరి ఇచ్చి పని చేస్తే నీకు ఇడవం. మరి జాగ్రత్త ఉండు, అందరితో కలిసి ఉండు అన్నాం. అయినా ఉంటా అంటాడు, మంచిగానే ఉంటా అంటాడు, కాలు మొక్కుతాడు. అక్కలు అంటారు, చెల్లెలు అంటారు, చిన్నమ్మలు అంటారు, పెద్దమ్మలు అంటారు. ఇక చేసేదే పని. మరి ఆ చుట్టూ మనిషికి ఒక్క తప్పు వరుచుకుంటావు, 2 తప్పులు వరుచుకుంటావు.
ఇక చూసి ఇంత తప్పులు ఓర్చుకుంటే మేము ఇక మా వాళ్ళు అనుకున్నారు సార్. ఇక అనుకొని ఇక చూడంగా మరి అందరు అసంట పని చేయకురా, అసంట పని చేస్తే నీకు బతికినీయరా అని ఆ బంధుగాలే చెప్పినాం. గన్పూర్ ఎస్ఐ కూడా పోయి పేద మనుషులు పోయి సంతకాలు పెట్టిర్రు, అంతా పెట్టిర్రు. ఇసుంటి మనిషి ఇట్లా ఉంటే మరి ఇసుంటి మరి సరే ఎంతగా ఉరికినా మీరు దొరకబెట్టుర్రి. మరి అట్లా చూసి ఏం చేసిర్రు, మరి దొరకబెట్టిర్రు. మరి వచ్చిండు మరి ఇట్లా సంగతి. ఈయనకి ఎంత చేసినా ఈయన మనకు దొరకడు, ఎంత బాధ చేసినా దొరకడు. దొరికినట్టే ఉరికిపోయినట్టే, దొరికినట్టే మాయమైనట్టే. మరి ఎక్కడ ఎవరు ఎంత చేసినా ఇట్లా ఉంటుందా? ఎక్కడ దొరికినా ఒక్క నిమిషం కూడా ఉండవద్దు మనిషికి, అట్లా చేసేయాలి అని ఇక అనుకున్నాం, చేసినాం. మరి దబ్బరం వచ్చిండు. మరి మనిషికి ఒక రాయి, ఇద్దరు పిల్లలు కొట్టిరు, అందరు 2 ఇద్దరు కలిసి కొట్టిరు. ఇక అంతే సార్. మరి అంత పని ఆసుంట మనిషి ఎందుకు? మన ఎర్రి కుక్క ఎందుకు? ఎర్రి కుక్క ఎన్నిసార్లు 1 తప్పు 2 తప్పులు ఉండగా ఎర్రి కుక్క ఎక్కింది. ఎర్రి కుక్క ఎందుకు అని మా పీడ పోయింది, మా గండం పోయింది, ఊర్లో పొండి గాచారమే పోయింది. ఇప్పుడన్నా సల్లంగా బతావా అని ఇట్లా చేసినాం. కానీ మరి సార్లు కూడా ఏం చేస్తారో ఏమో, ఇక అది కూడా భయం ఉంది మాకు. ఇంత చెప్పినా కూడా నమ్మకం పడతలేడు. ఇక మనం ఇట్లా ఇంత పడినా మేము బాధపడుతున్నాం. మరి సార్లు ఇంత చెప్పినా, ఇన్నిసార్లు చెప్పినా మరి సార్లు ఎట్లనో ఏమో. ఇక ఎప్పుడు చెప్పినా రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము. ఇంకా 5-6 రోజులు పడతాయి బిడ్డ. మరి నెల పడతాయి, 100 రోజులు పడతాయి, 3 నెలలు పడతాయి. ఇక ఇట్లా చెప్తున్నారు. మరి కేసు పెట్టవద్దు సార్, మరి ఇడిచి పెట్టాలి సార్. ఇక అంత ఘోరం చేసిన మనిషికి ఇసిబెట్టాలంటే ఏ పద్ధతితో ఇసిబెట్టాలి సార్? అంత ఘోరం పని చేసిండు కాబట్టి చంపి ఎంత ఘోరం చేసిండో అంత ఘోరం అని రాతకి అట్లా వచ్చింది కాబట్టి చంపేసినాం. ఆయన మంచిది కాడు, ఆయన మంచిది లేడు. ఆయన చేసిన పని మార్చుకోమంటే మార్చుకోలే, అందుకే ఆయన లేకుండానే చేసినాం సార్. అదే ఎమ్మెల్యే, కలెక్టరు, ఎస్ఐ అందరు దాచి చూపి మా పిల్లలని ఇచ్చిపెట్టాలి. చెడు పనిని చూడకుండా ఇచ్చిపెట్టాలంటే మన వల్ల కాదు. ఏసుంటే ఆడోళ్ళకు ఇంకా మళ్ళీ చంపుతాడు. ఇప్పుడు మరి అనే ఇంత దారుణంగా, ఎందుకంటే ఎవరు లేని పరిస్థితి, ఇంత ఎవరు చూడలేదు మీరు ఇట్లాంటివన్నీ. అట్లాంటప్పుడు ఎందుకు అంత ప్రవర్తించడం? ఏమన్నా ఏమేమి తాగుతాడు ఆయన? ఏం తాగుతాడు అంటే ఇక తాగిన కాడ మేము చూడలేదు సార్. ఆయన ఏం తాగుతాడో మరి, ఏం తాగి వచ్చి కొట్టిండో, మనిషిలా సోయి లేకుండానే వచ్చి చంపుతాడు. ఆయన ఏం చేస్తాడో ఆయనకి తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు మంచిగా మామూలుగా ఉండడు ఆయన, మంచి ఏం ఉండలే. మన అక్క చూడలే, చెల్లె చూడలే, అమ్మ చూడలే, నాన్న అమ్మ ఎవ్వరు చూడలే, చెల్లె ఎవ్వరు చూడలే. చూడాలి అట్లే చూడకుండా చంపిండు, పాతేసిండు. చంపి పడేసిన కూడా ఎవరికి చెప్పలే. మన చచ్చి పడేస్తే పురుగులు తిన్నాక అప్పుడు పోయి చూసినాం మనిషికి, సొంత అత్తకి మొత్తం చంపి పడేసినాక 3 రోజులకు పోయి చూసినాం. మొత్తం పురుగులు పడ్డాయి. పెట్టమంటే ఎప్పుడు అట్లా ఎందుకు ఇచ్చి పెట్టాలి? చంపితేనే కాదా మనకు మనశ్శాంతి దొరికేది. అందుకే ఇక ఆయన రాతల అట్లా వచ్చింది, చంపినాం అని. ఇప్పుడు సంతోషం ఉన్నాం సార్. ఇక మాకు ఏం ఇబ్బంది పెట్టవద్దు. పట్టుకుపోయినా కూడా మస్తు ఇబ్బంది పడితే మాకు కూడా మేము గరీబ్ బొల్లం. మాకు ఇక వాళ్ళకి చూడాలి, ఇక వాళ్ళ దయతో చూపి ఇసిపెట్టాలి. ఇక మీ దయ సార్. ఇక అయితే అతను ప్రస్తుతానికైతే పచ్చి రక్తం దాగే నరరూప రాక్షసుడిగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. తను బండి మీద పోతే మాత్రం ఒక్కసారి 100 స్పీడ్ కంటే ఎక్కువగా పోతానని చెప్పి చిన్న రోడ్ల మీద కూడా చాలా దారుణమైనటువంటి స్పీడ్ తోటి పోతుంటే వెనక కూర్చున్నటువంటి వాళ్ళ భార్యలు కూడా ఎన్నోసార్లు భయపడ్డ సందర్భాలు ఉన్నాయని చెప్పంటున్నారు. కానీ ఇప్పటి వరకు కని విని ఎరగని విధంగా కూడా మనుషులను చంపడమే కాదు, గొడ్డలతో నరకడమే కాదు, నరికిన తర్వాత రక్తం కూడా తాగాడని చెప్పి సాక్షాత్తు వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి రక్తం తాగేటువంటి వ్యక్తులను కూడా అంటే అత్యాచారాలు చేయడం కాదు, నరకడము, ఆ తర్వాత రక్తం తాగడము, ఇంకా ఎన్ని విపరీతమైనటువంటి ఆ ధోరణి ఉందంటే దానికి ఎందుకు ఇతని మానసిక స్థితి ఇంత మారిపోయిందన్నటువంటి ఆలోచనలు కూడా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి కారణం ఏంది, అసలు వీడి మానసిక స్థితి ఇంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఆలోచించాలి. ఒకవేళ మళ్ళీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడ పోలీసు అధికారులు కానీ
అలాగే ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ నిజంగా దీనిపై పూర్తి ఎంక్వైరీ చేయించి వాడి మానసిక స్థితి ఎందుకు ఇట్లా తయారైంది, మరి ఏమైనా గుట్కాలు అలాగే మద్యపానము అలాగే ఇక్కడ కొన్ని మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో పాటు ఇక్కడ తను గంజాయి కూడా సేవిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బీహార్ నుంచి వచ్చేటువంటి కొంతమంది ఇక్కడ మామిడి తోటలకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. మామిడికాయలు తీసుకువెళ్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ గుట్కాలు దాంతోపాటు గంజాయి కూడా పెద్ద మొత్తంలో తను సేకరించి తను దాచుకొని ఆ గంజాయి తాగిన తర్వాతనే విపరీతమైనటువంటి ధోరణికి వచ్చాడని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ గంజాయి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినా కానీ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అట్లాంటి ఆ గంజాయి అనేదే లేకపోతే తను ఒక మామూలుగా ఉండేటువంటి వాడు కావచ్చు. ఎందుకంటే అట్లాంటి ఆ విపరీతమైనటువంటి ధోరణి రావడానికి మాదక ద్రవ్యాలే ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఒకే ఒక్కడు తను విపరీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి కాలనీలో ఉన్నటువంటి 50 కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా నెలల తరబడి చేస్తున్నాడు. ఒక 5-6 ఏళ్ల నుండి కూడా తను వస్తున్నాడంటేనే భయంగా బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆ మానసిక స్థితిని తట్టుకోలేక వాళ్ళు ఎక్కడెక్కడో దాచుకున్నటువంటి సందర్భాలు, పిల్లలు బడికి పోవాలంటే వెళ్ళలేకపోయేవాళ్ళు, పెద్దలు మాత్రం ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోయేవారు. మహిళలు బహిర్భూమికి వెళ్ళాలన్నా కానీ కత్తులు కటార్లు గొడ్డళ్ళు పట్టుకొని కూడా వాళ్ళ భర్తలను తీసుకొని వెళ్ళేటువంటి దుస్థితిలో ఇక్కడ పరిస్థితులు ఉన్నాయంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి విపరీతమైనటువంటి ధోరణి ప్రధాన కారణంగా తన మానసిక స్థితి మారడానికి కారణం కూడా మాదక ద్రవ్యాలే అన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. తను మనుషుల రక్తం తాగేటువంటి ఒక దీనస్థితికి దుస్థితికి ఒక రాక్షసుల్లాగా మారడానికి కారణం కూడా మాదక ద్రవ్యాలు అన్నది కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తుంది. కాకపోతే కొంతమంది భయానికి కూడా చెప్పట్లేదు. ఆర్టీవీ తోటి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కొంతమంది ఆ బీహార్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు గంజాయి మత్తు పదార్థాలు కూడా సేవించడం వల్లనే తను ఇంత విపరీత ధోరణికి వచ్చినట్టుగా ఒక ప్రాథమికంగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వెలుగు చూసినటువంటి పరిస్థితి. తను ఎప్పుడు గంజాయి సేవించి ఆ తండ మీదకి వచ్చినా కానీ ఒక రక్తం మరిగిపోయే విధంగా తను ఉండేది, కళ్ళు ఎర్రబడేది, ముఖం కూడా ఎర్రగా అయిపోయేది. అతని చూడంగానే ఒక భయాందోళనతోటి ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు ఉండేటువంటి వాళ్ళని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గంజాయి మత్తు పదార్థాలను డ్రగ్స్ ఎక్కడ వాడినా చాలా తీవ్రంగా పరిగణిస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి పోలీస్ వ్యవస్థ కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. ఎక్కడ ఉన్నా కానీ అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏదో రూపంలో మాత్రం ఇట్లాంటి గూడెలకు కూడా గంజాయి రావడం వల్ల ఇట్లాంటి దారుణ స్థితికి రావడము, రక్తము తాగేటువంటి మానసిక దుస్థితికి వెళ్ళడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఏ రూపంలో గంజాయి ప్రజల్లోకి వెళ్ళినా కానీ దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద అలాగే పోలీస్ అధికారుల మీద ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. పిట్టలనిగూడెం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.